ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు కలర్ బ్లాక్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు కదా, లోపల మీరు మొక్కుకునే అమ్మవారు ఏ కలర్లో ఉంటారు? బ్లాక్ స్టోన్. ఆ తల్లే నా తత్వం ఇది అని చెప్తుంది, ఆ రూపం నాదే అని చెప్తున్నప్పుడు బ్లాక్ నలుపు తప్పెట్లా అవుతుంది? అసలు బ్లాక్ని తప్పని చాలామంది నేను కూడా చూస్తూ ఉంటారు. నేనేమనుకుంటాను అంటే అది ఒక అపోహ, మనిషి క్రియేట్ చేసుకున్న అపోహ. తనకేదో చెడు జరిగిందని దాన్ని 10 మందికి చెప్పడం వల్ల అది వేసుకున్నప్పుడు జరిగిన చెడుని చూసే బదులు దీనివల్లనే నేను సేవ్ అయిననేమో, ఎక్కువ జరగాల్సింది తక్కువ జరిగిందేమో అనుకున్నప్పుడే కదా దాని మీద పాజిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ రాకుండా ఆ కలర్కి ఒక పేరు వేసేసిండు. నలుపు అంటేనే శని, దరిద్రం, ఇంకా దాని జోలికే వెళ్ళొద్దు, దాన్ని వేసుకోవద్దు, ముట్టుకోవద్దు. నలుపు అంటే శని అని అంటారు. మా ఇద్దరి దృష్టిలో శనీశ్వరుడు అంటే అమ్మ మన జీవితంలోకి రావడం, స్వయంగా శనీశ్వరుడి రూపంలోనే అమ్మ మన జీవితంలోకి రావడం. అది ఎట్లా అనంటే ఆయన ఎవరి ఆదేశాల మీదకి నడుస్తాడు? ఆ అమ్మ ఆదేశాల మీదకి నడుస్తాడు. ఆయన ఎందుకు అంత మెల్లగా నడుస్తాడు? శనీశ్వరుడు వస్తే ఒకసారి 7 సంవత్సరాలు, ఒకసారి 3 సంవత్సరాలు, ఒకసారి 14 సంవత్సరాలు అని ఎందుకు అంటారు అనంటే అమ్మ మన జీవితంలో అన్ని సంవత్సరాలు మనం చేసిన కర్మకి గుణపాఠాలు నేర్పియడం కోసం ఆయన రూపంలో మన జీవితంలోకి వస్తుంది. శనీశ్వరుడు అంటేనే స్వయంగా అమ్మ. అమ్మ ఏం చేస్తుంది? తప్పులు చేస్తుంటుంటే మారేదాకా ఫస్ట్ నోటితో చెప్తుంది 3 సంవత్సరాలు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం, చెంపదెబ్బలు ఒక 2 వేస్తుంది. ఆ తర్వాత వినకపోతే మళ్ళీ 14 సంవత్సరాలకు ఒకసారి వస్తే గట్టిగా పట్టుకొని కూర్చోబెడుతుంది అక్కడ. ఇక్కడ నువ్వు మారినా అనేదాకా నిన్ను వదిలిపెట్టదు. అదే శనీశ్వరుడు అమ్మ తత్వాన్ని ఆయన తీసుకొని మన జీవితంలోకి రావడమే అది. అట్లాంటి దాన్ని నలుపని ఎట్లా అంటాము? మళ్ళీ అదే నల్ల కాకి వచ్చి పిండం ముట్టకపోతే అరిష్టం అని అంటాం. మీరు ఆలోచించాలి. నెత్తికున్న ఈ జుట్టు దేవుడు మనని మొదలు పెట్టిందే నలుపు రంగుతోటి, కళ్ళు నలుపు, అవునా కాదా? మన శరీరంలో ప్రతిదీ నలుపుతో ఎక్కడో చోట మూడేస్తూ నలుపు తప్పు కాదని దైవం చెప్తుంది కదా. నా రూపమే నలుపు అని చెప్తుందా ఆమె? నన్ను చెక్కే రాయే నలుపు అని చెప్తుందా ఆమె? అవునా కాదా? ఈ నెత్తి ఇంత తెల్లబడితే ఇంత రంగు తెచ్చి పూసుకుంటాం, ఎన్ని వేలైనా పోసి దాన్ని నల్ల చేయరా నాయన అని అంటాం. ఎందుకు మరి? తెలుపు మంచిది, నలుపు మంచిది కాదు కదా, అవునా కాదా? మనిషి ఇక్కడే అర్థం చేసుకోవాలి.